నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు మరియు సూచనలు గమనించినట్లయితే, నిన్నటి తూర్పు పశ్చిమ గాలుల ద్రోణి దాదాపుగా 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి విస్తరించి ఈరోజు దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. నిన్నటి రోజున దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉన్నదో అది ఈరోజు తక్కువగా గుర్తించబడింది. వీటి ఫలితంగా రాబో రోజులకు 3 రోజులకు వాతావరణ సూచనలు గమనించినట్లయితే ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా 19, 20, 21 ఈ 3 రోజులు కూడా మనకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. సో రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుముతో కూడినటువంటి జల్లులు మనకు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు గమనించినట్లయితే ఈరోజు రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా దక్షిణ ప్రాంతాలైనటువంటి రాయలసీమలో అనగా సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కోస్తాంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే బాపట్ల, కృష్ణా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలలో మనకు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలుతో పాటుగా 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజు అనగా 20వ తారీఖున మనకు రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలతో పాటుగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, అలాగే ఏలూరు, అల్లూరు సీతారామరాజు, కాకినాడ ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 21వ తారీఖున మనకు కొద్దిగా వర్షం దాని తీవ్రతను పెంచుకొని భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భారీ నుండి అతి భారీ వర్షాలు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు ప్రకాశం, పల్నాడు వీటితో పాటుగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదవడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రాబో 3 రోజులు కూడా మనకు రాష్ట్రంలో భారీ వర్షాలు, అలాగే 21వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా మనకు రాష్ట్రంలో రాబో 3 రోజులు కూడా మనకు సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు గరిష్టంగా మనకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ వర్షాల వల్ల మనకు అప్పుడప్పుడు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈదురుగాలులు వీస్తున్నప్పుడు మనకు ఏదైనా ఎండిపోయినటువంటి చెట్లు కానీ లేదా చెట్లు నెలకొరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కరెంటు స్తంభాలు, విద్యుత్ స్తంభాలు కూడా నెలకొరగడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రైతు కూలీలు, దైనందిన కూలీలు, అలాగే పశువుల కాపరులు ఉరుముల మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే ఉరుముల మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో అన్ని విద్యుత్ పరికరాలన్నీ కూడా మీరు స్విచ్ ఆఫ్ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.